శ్రీరాముడు ధనస్సు ఒక కప్ప మోసిందని మీకు తెలుసా? రాముడు వనవాసంలో ఉండేటప్పుడు పంబా నగరానికి వెళ్తుండగా ఎక్కువగా దాహం వేసింది. అప్పుడు చేతిలో ఉన్న ధనస్సు పక్కన పెట్టి నీళ్లు తాగుతుండగా దాహం తీరిన తరువాత ధనస్సు తీసుకుంటాడు. రాముడు చూసుకోకుండా నీళ్లు తాగే సమయంలో తన ధనస్సును ఒక కప్ప మీద పెడతాడు. ఆ కప్పకు ఎంత నొప్పి వేస్తున్నా కూడా రాముడు నీళ్లు తాగేంత సేపు ఎలాంటి శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా భరిస్తూ ఉంది. శ్రీరాముడు ధనస్సు ఎంత బరువుగా ఉంటుందో మనకు తెలిసిందే. అలాంటి ధనస్సు బరువు ఒక కప్ప భరించి స్పృహ కోల్పోయింది. వెంటనే రాముడు ఆ కప్పని చేతిలోకి తీసుకుని కొన్ని నీళ్లు కొట్టి లేపాడు. అప్పుడు రాముడు కప్పతో ఇలా అంటాడు, నీకు ఆ దేవుడు ఇంత పెద్ద నోరు ఇచ్చాడు కదా, నువ్వు ఒక్కసారి అరిచి ఉంటే నేను నా ధనస్సును నీ పై నుండి పక్కకు తీసేవాడిని కదా, ఎందుకని నువ్వు ఇంత నొప్పి భరించావు? అప్పుడు ఆ కప్ప, నాకు జీవితంలో ఎప్పుడు కష్టం వచ్చినా శ్రీరామ శ్రీరామ అని నీ నామమే జపిస్తాను, అలాంటిది నీ వల్లే నాకు కష్టం వచ్చింది, ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి రామా, అందుకే ఎంత నొప్పి ఉన్నా సరే ఆనందంగా భరించాను. స్వచ్ఛమైన ఆ కప్ప భక్తిని చూసి శ్రీరాముడు ఎంతో సంతోషిస్తాడు. ఆ కప్పకు తన వల్ల అయిన గాయాన్ని పోయేంత వరకు సేవలు చేస్తాడు. అంత గొప్పవాడు మన శ్రీరాముడు. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.